అది తాడేపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాధమ్మ, ఆమె కోడలు శాంతి నివసిస్తున్నారు. రాధమ్మ తన కోడల్ని కన్న కూతురిలా చూసుకుంటుంది. శాంతి కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది. ఒకరోజు శాంతి అత్తగారితో ఒక ఆలోచన పంచుకుంది. అత్తయ్య, ఈ ఊళ్ళో ఎక్కడా కూడా టిఫిన్ షాప్ లేదు కదా, మనం ఇంటి ముందే ఒక చిన్న హోటల్ ఎందుకు పెట్టుకోకూడదు? చాలా మంచి ఆలోచనమ్మా. రంగయ్య గారితో సురేష్తో మాట్లాడి వెంటనే మొదలెడదాం. రాధమ్మ భర్త రంగయ్య, శాంతి భర్త సురేష్ కూడా నిర్ణయానికి మద్దతిచ్చారు. వాళ్ళు ఇంటి ముందు ఒక చిన్న పాక వేసి టిఫిన్ షాప్ మొదలెట్టారు. రోజులు గడిచే కొద్దీ ఆ హోటల్ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా ఫేమస్ అయింది. అక్కడ శాంతి చేసే బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ రుచికి అందరూ ఫిదా అయిపోయారు. ఒకరోజు ఒక ఖరీదైన కారు ఆ హోటల్ ముందుకొచ్చి ఆగింది. అందులో నుండి ఒక ధనిక దంపతులు దిగి టిఫిన్ తిని ఆ రుచికి పరవశించిపోయారు. డబ్బిచ్చే సమయంలో ఆ వ్యక్తి రాధమ్మతో, అమ్మమ్మగారు, నిజం చెప్తున్నాను, ఈ రుచి అద్భుతం. మీరు గనక పట్నంలో షాప్ పెడితే కోట్లు సంపాదించొచ్చు. ఇక్కడ ఈ చిన్న గ్రామంలో మీ ప్రతిభ వృధా అయిపోతుంది. అయ్యా, మీలాంటి వాళ్ళు మా చిన్న హోటల్కొచ్చి కడుపు నిండా తిని మెచ్చుకుంటే చాలు బాబు. మాకీ ఊరు, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ప్రేమే కోట్లతో సమానం. మాకిక్కడ ఏ లోటు లేదు. మీ ఆలోచన చాలా బావుందమ్మమ్మగారు, కానీ మీ రుచి అందరికీ తెలియాలి కదా. సరే, మళ్ళీ ఎప్పుడైనా ఇటొస్తే ఖచ్చితంగా మీ చేతి టిఫిన్ తింటాం. ఆ దంపతులు రాధమ్మకి, శాంతికి ధన్యవాదాలు తెలిపి తమ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిన వైపే చూస్తున్న శాంతి కళ్ళలో మాత్రం పట్నం కలలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్తమ్మ చెప్పిన సమాధానం శాంతికంతగా నచ్చలేదు. అత్త ఎప్పుడూ ఇంతే, వచ్చిన వాళ్ళు అంత మంచి సలహా ఇస్తుంటే ప్రేమే ముఖ్యమంటూ సరిపెట్టుకుంటున్నారు. మనమెప్పుడూ ఎదిగేది, ఎప్పుడు ధనవంతులమయ్యేది అని అనుకుంటూ ఉంది. కాని వాళ్ళు చెప్పిన మాటలు శాంతి మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ రోజు సాయంత్రం హోటల్ పని ముగించుకొని గిన్నెలు సర్దుతున్న సమయంలో శాంతి మెల్లగా అత్తగారి దగ్గరికొచ్చింది. అత్తయ్య, మధ్యాహ్నం ఆ కారులో వచ్చిన వాళ్ళన్న మాటలు మీరు విన్నారు కదా? పట్నం వెళ్తే మనం ఇంకా బాగా సంపాదించొచ్చంట. ఇక్కడ ఇలా చిన్నగా ఉండిపోతే మనం ఎప్పుడు ఎదుగుతామత్తయ్యా? పిచ్చిదాన, పట్నం అంటే ఇక్కడున్నంత ప్రశాంతత ఉండదు. అక్కడ పోటీ ఎక్కువ. మన ఊరు, మన వాళ్ల మధ్య మనకి గౌరవం, ఈ సంపాదన చాలదా తల్లి? అదేంటత్తయ్య అలా అంటారు? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. ఈ ఊళ్ళో మనం ఎంత కష్టపడ్డా ఒక స్థాయి దాటి వెళ్లలేం. ఇప్పుడంటే బానే ఉంది, కానీ ముందు ముందు డబ్బవసరం పెరుగుతుంది కదా. అది నిజమే కావచ్చు, కానీ ఒక్కసారిగా ఊరొదిలి వెళ్లటమంటే రంగయ్య గారేమంటారో, సురేష్కి ఇది నచ్చుతుందో లేదో. మీరు మావయ్య గారితో మాట్లాడండి అత్తయ్యా, నేను సురేష్ గారితో మాట్లాడతాను. మన కష్టానికి తగిన ఫలితం పట్నంలో అయితేనే దక్కుతుంది. రాధమ్మ మనసులో ఏదో తెలియని సందేహం మొదలైన శాంతి పట్టుదల చూసి ఏమీ అనలేకపోయింది. ఆ రాత్రి సురేష్ ఇంటికి రాగానే భోజనాలు ముగించుకొని అందరూ వరండాలో కూర్చున్నారు. చల్లని గాలి వీస్తున్నా శాంతి మనసులో మాత్రం పట్నం వెళ్లాలనే ఆలోచనల సెగలు పుట్టిస్తున్నాయి. సురేష్ పక్కన కూర్చున్న శాంతి నెమ్మదిగా మాట కలిపింది. ఏవండి, ఇవాళ మన హోటల్కి పట్నం నుండి ఎవరో పెద్దవాళ్లు కారులో వచ్చారు. మన టిఫిన్ తిని ఎంతలా మెచ్చుకున్నారో తెలుసా? అవునా? మన ఊరి రుచి వాళ్ళు కూడా తెలుసుకున్నారన్నమాట. చాలా సంతోషం. సంతోషమే కాదు, వాళ్ళు ఒక మాట కూడా చెప్పారు. ఇలాంటి రుచి పట్నంలో ఉంటే కోట్లు సంపాదించొచ్చని. మనమెందుకు ఇక్కడే ఉండిపోవాలి? మనం కూడా పట్నం వెళ్లి పెద్ద హోటల్ పెడితే మన జీవితమే మారిపోతుంది కదా. శాంతి మాటలు వినగానే సురేష్ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. పక్కనే కూర్చున్న రంగయ్య గారు కూడా తన పొగాకు చుట్టని పక్కన పెట్టి శాంతి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. పట్నమా? అక్కడ హోటల్ పెట్టడం అంటే మామూలు కాదు శాంతి. అక్కడ అద్దె, ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకి సొంతిల్లుంది కదా, మనవాళ్ళు ఉన్నారు. అక్కడెవరున్నారు చెప్పు? ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. మన కష్టమే మనకి తోడుంటుంది. ఇక్కడ ఎంత కష్టపడినా మనం ఒక చిన్న పాకలోనే మిగిలిపోతాం. మన పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వాళ్ళు కూడా మనలాగే పల్లెటూళ్ళలో ఉండిపోవాలా? అమ్మా శాంతి, నీ ఆశలో తప్పు లేదు. కానీ ఈ వయసులో ఈ ఊరు, ఈ గాలి వదిలి రావటం అంటే నా వల్ల కాదు తల్లి.
ఈ మట్టిలోనే నేను పుట్టాను. నా కాలం ఇక్కడే గడవాలి. అదే కదమ్మా నేను కూడా చెప్తున్నాను. ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉన్నాం కదా. తృప్తి అంటే ఎదుగుదల లేకుండా ఉండడం కాదత్తయ్యా. మనం పట్నం వెళ్తే ఏడాది తిరిగేసరికి సొంతంగా పెద్ద హోటల్ కట్టొచ్చు. సురేష్ గారు, మీరు ఆలోచించండి. మనకి అవకాశం మళ్ళీ రాదు. శాంతి మాటలు విన్న తరువాత ఆ రాత్రి గదిలో సురేష్ పడక మీద ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు ఉదయం శాంతి కాఫీ గ్లాస్ పట్టుకుని సురేష్ దగ్గరికొచ్చింది. ఏవండి, రాత్రంతా ఆలోచించారు కదా. మీ నిర్ణయం ఏంటో చెప్తే నేను అత్తయ్య గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. శాంతి, నీ పట్టుదల చూస్తుంటే మన అదృష్టాన్ని మనం ఎందుకు పరీక్షించుకోకూడదనిపిస్తుంది. సరే, వెళ్దాం. పట్నంలో మన హోటల్ పెట్టి చూద్దాం. అక్కడ మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకం నాకు కూడా కలుగుతుంది. ఆ మాట వినగానే శాంతి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. వారం రోజుల్లోనే తాడేపల్లిలోని తమ సామాన్లన్నీ సర్దుకొని పట్నం చేరుకున్నారు. అక్కడ ఒక రద్దీగా ఉండే ఏరియాలో చిన్న గది అద్దెకి తీసుకుని ఒక హోటల్ మొదలెట్టారు. ఊళ్ళోలాగే శాంతి చట్నీల రుచికి కస్టమర్లు విపరీతంగా పెరిగారు. హోటల్ బ్రహ్మాండంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఒక సమస్య వచ్చి పడింది. పట్నంలో సిలిండర్ల కొరత ఏర్పడడంతో హోటల్ నడపడం కష్టంగా మారింది. పోసే శాంతి, నీ మాట వినిక్కడికొచ్చా. ఇప్పుడేమో సిలిండర్లు దొరకటం లేదు. ఇక్కడ పొయ్యి పెట్టకూడదని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. మరి వ్యాపారం ఎలా సాగుతుంది? అత్తయ్య, ఎవరేమంటే మనకేంటి? మన పుట్ట మనం చూసుకోవాలి కదా. సిలిండర్ వచ్చే వరకు మనం వెనుక ఖాళీ స్థలంలో కట్టెల పొయ్యి పెడదాం. ఎవరో ఏదో అంటారని భయపడితే మనం కోట్లెలా సంపాదిస్తాం? శాంతి చెప్పినట్టే కట్టెల పొయ్యి రాజేసి టిఫిన్ వండటం మొదలెట్టారు. కాని ఆ పొయ్యి నుండి వచ్చే పొగ దట్టంగా వ్యాపించి పక్కనే ఉన్న ఇళ్లలోకి వెళ్లటం మొదలైంది. కొద్దిసేపటికే చుట్టుపక్కల వాళ్లంతా గుంపుగా హోటల్ ముందుకొచ్చి గొడవ మొదలెట్టారు. ఏంటండి ఇది? నగరంలో ఎవరైనా ఇలా కట్టెల పొయ్యి పెడతారా? ఆ పొగ అంతా మా ఇంట్లోకే వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలున్నారు. వాళ్ళు ఊపిరాడక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థం కావట్లేదా? కాస్త అర్థం చేసుకోండమ్మా. సిలిండర్ వచ్చే వరకే కదా, మాకు వ్యాపారం ఆగకూడదు కదా. వ్యాపారం కోసం మా ప్రాణం తీస్తారా? వెంటనే పొయ్యి ఆర్పేయండి. లేదంటే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాం. జాగ్రత్త. సురేష్, శాంతి ఎంతో బ్రతిమాలి సర్ది చెప్పి వాళ్ళని ప్రస్తుతానికి పంపించేశారు. కాని అత్తమ్మ రాధమ్మ ముఖం భయంతో పాలిపోయింది. అందరూ గదిలోకెళ్లి కూర్చున్నారు. అసలు ఎన్ని రోజులు ఇలా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అదే మన ఊళ్ళో అయితే సిలిండర్ కొరతున్నా హాయిగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నా ఎవరూ మనల్ని పట్టించుకునేవారు కాదు. ఇక్కడ అడుగు తీసి అడుగెయ్యాలంటేనే భయమేస్తుంది. అవునమ్మా, కానీ ఆ కట్టెలు ఎందుకు అంత పోగొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అవి ఏ చెట్టు పుల్లలో ఏంటో. పొగ తక్కువగా వచ్చే కట్టెలు ఏవైనా దొరుకుతాయేమో కనుక్కుంటాను. వాటితో వంట చేస్తే సమస్య ఉండదు కదా. వద్దురా నాయనా, మళ్ళీ ఏదో ఒక సెగ తగులుతూనే ఉంటుంది. ఆ పొగ కొంచెం వచ్చినా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ తిడుతూనే ఉంటారు. వద్దు, దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉందేమో ఆలోచించండి. రంగయ్య గారి మాటలతో అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు శాంతికి ఒక ఉపాయం తట్టింది. సిలిండర్ కోసం బుక్ చేసి కూర్చుంటే పని జరగదని ఆమెకు అర్థమైంది. అత్తయ్య, ఇలా ఖాళీగా ఉంటే మనకి నష్టం వస్తుంది. ఒక పని చేద్దాం. పట్నంలో బ్లాక్లో ఎక్కడైనా సిలిండర్లు దొరుకుతాయేమో కనుక్కుందాం. కొంచెం డబ్బెక్కువిచ్చినా సరే, సిలిండర్ ఉంటే ఈ గొడవలన్నీ ఉండవు కదా. బ్లాక్లో అంటే రేటు డబుల్ ఉంటుంది శాంతి. అయినా ఇప్పుడు మనకి వేరే దారి లేదు. సరే, నువ్వు చెప్పిందే చేసి చూద్దాం. అలా మొగుడు పెళ్లాలిద్దరూ పట్టుదలగా బయలుదేరారు. పట్నంలోని సందు బొందుల్లో తిరుగుతూ ఎక్కడైనా బ్లాక్లో సిలిండర్లు దొరుకుతాయేమోనని వేట మొదలెట్టారు. బ్లాక్లో సిలిండర్లు దొరుకుతాయని తెలిసిన ఒక అడ్రస్ పట్టుకుని సురేష్, శాంతి ఇద్దరూ ఒక పాత గోదాం దగ్గరికి వెళ్లారు. అక్కడ అరవింద్ అనే ఒక వ్యక్తి రహస్యంగా సిలిండర్ల వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని కలిశారు. అరవింద్ చుట్టుపక్కల చూస్తూ చాలా జాగ్రత్తగా మాట్లాడటం మొదలెట్టాడు. చూడండి, బ్లాక్లో సిలిండర్లు అమ్ముతున్నామని తెలిస్తే మమ్మల్ని ఊరుకోరు. అందుకే రిస్క్ చేసి అమ్ముతున్నాం. 2 సిలిండర్లు 6,000 రూపాయలు పడతాయి. ఇష్టమైతే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. ఏంటి తమ్ముడు, 6,000? మాకు 2 సిలిండర్లు 4 రోజులే వస్తాయి. మళ్ళీ 4 రోజుల తరువాత 6,000 పెట్టాలంటే నెలకి చాలా ఖర్చవుతుంది కదా. కొంచెం చూసివ్వచ్చు కదా.
అలా ఏం కుదరదమ్మా, మీకిష్టమైతేనే తీసుకెళ్ళండి. నా దగ్గర బేరాలకు టైం లేదు. శాంతి, 4 రోజులకి 6,000 అంటే నెలకి 42,000 రూపాయలు. ఇంత ఖర్చు పెడితే మనకి లాభం ఎక్కడ మిగులుతుంది? ఎలాగోలా సర్దుకుందాంలేండి. లాభం ఎంతో కొంత వస్తుంది కదా. ఈ సిలిండర్ల కొరత కొన్ని రోజులే ఉంటుంది. ఆలోచించండి. వాళ్ళలా బేరమాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పోలీస్ అధికారి ఆ వీధి చివర కనిపిస్తూ వాళ్ల వైపు వస్తున్నాడు. అది గమనించిన అరవింద్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. పోలీసులు వస్తున్నారు, వెళ్ళిపోండి. ఇక్కడ నుండి వెంటనే పరుగు తీయండి. పోలీసు వస్తున్నాడు. అరవింద్ మాటలతో సురేష్, శాంతి భయంతో వెనక ముందు చూడకుండా పరుగు తీశారు. వాళ్లు పరిగెత్తడం చూసిన పోలీస్ అధికారికి అనుమానం వచ్చి వెంటనే వాళ్ల వెంటపడి గల్లీ చివరి వరకు వెళ్లి పట్టుకున్నాడు. ఎందుకు పరిగెడుతున్నారు? అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి? బ్లాక్లో సిలిండర్లు కొనడానికి వచ్చారా? అది నేరమని తెలీదా మీకు? అయ్యో కాదండి బాబు, మేమేదో అడ్రస్ అడగడానికి అక్కడికి వెళ్ళాం. సిలిండర్లతో మాకేం పని? మాది పక్క గ్రామం. ఊరికి అలా పట్నం చూడ్డానికొచ్చాం. అవునండి సార్, అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళాం తప్ప మాకు ఆ బ్లాక్ వ్యాపారంతో సంబంధం లేదు. మరి నన్ను చూడగానే ఎందుకు పరిగెత్తారు? అది అక్కడున్నతను పోలీసులు వస్తున్నారు, అందరూ పరుగు తీయండని అరవడంతో భయపడి పరిగెత్తాం. సరే, జాగ్రత్త. ఇలాంటి చోట్ల తిరగొద్దు, వెళ్ళండి. పోలీసుల నుండి త్రుటిలో తప్పించుకున్న భార్యాభర్తలు గుండెలు చేతుల్లో పట్టుకుని అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి రాగానే జరిగిందంతా రాధమ్మకి వివరించారు. ఆ మాటలు విని రాధమ్మ గుండె పగిలినంత పనైంది. సిలిండర్లు లేక పొరుగువారి గొడవలతో హోటల్ మూతపడింది. అలా 4 రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. ఒకరోజు రాధమ్మ గట్టి నిర్ణయానికొచ్చింది. చూసావా శాంతి, నీ మాట నమ్మి ఇక్కడి దాకా వచ్చాం. ఇప్పుడు హోటల్ లేదు, తిండి లేదు. ఈ సిలిండర్ల కొరత ఇప్పట్లో తీరేలా లేదు. మనం వెంటనే ఈ పట్నం వదిలి మన గ్రామానికి వెళ్ళిపోదాం. అత్తయ్యా, ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడిప్పుడే అందరికీ మన రుచి అలవాటవుతుంది. వెనక్కెళ్తే ఊళ్ళో వాళ్ళేమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ అడుక్కునే పరిస్థితి రాకూడదు. ఇక చాలు, ఇప్పటిదాకా నీ మాట విన్నాం. ఇకపై నా మాట వినాల్సిందే. సామాన్లు సర్దుకోండి, రేపే బయలుదేరదాం. రాధమ్మ నిర్ణయానికి ఎదురు చెప్పలేక శాంతి మౌనంగా సామాన్లు సర్దేసింది. అందరూ కలిసి మళ్లీ తాడేపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కూడా సిలిండర్ల కొరత ఉన్నా ఊళ్ళో కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మళ్లీ తమ పాత పాకలో హోటల్ మొదలెట్టారు. అప్పుడు పక్కింటి కాంతమ్మ అక్కడికొచ్చి వెటకారంగా, ఏంటి రాదమ్మా, పట్నం వెళ్ళి కోట్లు సంపాదిస్తామన్నారుగా, అప్పుడే మళ్ళీ మూటాముళ్ళ సర్దుకొని వచ్చేసారేంటి? ఏం జరిగిందక్కడా? అంత వెటకరం ఎందుకులే కాంతమ్మ, దూరపు కొండలు నునుపు అంటారుగా, అలాగే అక్కడికెళ్తే గాని మాకు అర్థం కాలేదు. ఎప్పటికైనా ఉన్న స్థానమే మనిషికి బలాన్నిస్తుంది. మొసలికి నీటిలో ఉంటేనే బలమన్నట్టు మాకు మా ఊళ్ళో ఉంటేనే గౌరవం, బలం అనిపించి వచ్చేశాం. ఆ సిలిండర్ కష్టాలు పడలేక చచ్చాం కాంతమ్మా. నిజమే రాదమ్మా, మనమేదో అనుకుంటాం గాని భగవంతుడు మనకి ఎక్కడ ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. దిగులు పడకు, నీ చేతి రుచికి ఇక్కడ కూడా మంచి లాభాలు వస్తాయి. ఇక్కడే నీ వ్యాపారం బాగా అభివృద్ధి చేసుకో. కాంతమ్మ మాటలతో రాధమ్మకి కొత్త ఉత్సాహం వచ్చింది. శాంతి కూడా తన తప్పు తెలుసుకుని అత్తగారితో కలిసి పట్టుదలగా పనిచేయటం మొదలెట్టింది. వాళ్ల రుచికి ముగ్ధులైన గ్రామస్తులు, దారి వెంట వెళ్లే ప్రయాణికులు పెరగడంతో లాభాలు వెల్లువెత్తాయి. కొంతకాలం తరువాత ఆ చిన్న పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద పక్కా హోటల్ వెలిసింది. దానికి అత్తాకోడళ్ల రుచి అని పేరు పెట్టారు. అత్తాకోడళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ సొంత ఊళ్ళోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించి సంతోషంగా జీవించసాగారు. ఒక ఊరిలో రఘురాం, కౌసల్య దంపతులు ఒకప్పుడు గొప్పగా దర్జాగా ఉండేవారు. వారికి 2 కొడుకులు రాజేష్, రాకేష్లు ఉన్నారు. ఒక కూతురు కావ్య ఉంది. పెద్ద కోడలు కీర్తి, చిన్న కోడలు కుసుమలున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడూ తోడి కోడళ్ళు కీర్తి, కుసుమల మధ్య పట్టింపులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. అంత సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా పెను తుఫాన్ వచ్చింది. రఘురాం వ్యాపారంలో నమ్మిన స్నేహితులతో మోసం చేయడంతో అప్పుల పాలై ఆస్తి అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఇప్పుడు వాళ్లకు దగ్గర వారైన శ్రీనివాస్ అనే ఆయనకు చెందిన ఒక చిన్న అద్దె ఇంట్లో తలదాచుకున్నారు. ఒకరోజు చిన్న అద్దె ఇల్లులో హాల్లో కౌసల్య దిగులుగా కూర్చుంటుంది.
రఘురామేమో తల పట్టుకొని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఇంటి ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రంగురం కాదు, దయచేసి అలా దిగులు పడకండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నిన్నటిదాకా మహారాజుల్లో బ్రతికారు, ఈ రోజు కష్టం వచ్చింది. అంత మాత్రాన ధైర్యం కోల్పోతే ఎలా? ఏం ధైర్యం తెచ్చుకోమంటారు శ్రీనివాస్ గారు? నా చేతులారా నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మీరు పుణ్యాత్ములు కాబట్టి ఈ చిన్నిళ్ళైనా అద్దెకిచ్చారు, లేదంటే చెట్టు కింద బతకాల్సిన పరిస్థితి మాది. అలా అనకండి సార్, మీ మంచితనం ఊరందరికీ తెలుసు. మీరు త్వరలోనే కోలుకుంటారు. ఈ నెల అద్దె గురించి మీరేం కంగారు పడద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి, నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి శ్రీనివాస్ వెళ్ళగాని పక్కింటి ఆవిడ కమల లోపలికొస్తుంది. ఆమెకు ఎప్పుడూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటు. అప్పుడు కమల కౌశల్యతో ఇలా అంటుంది. ఏంటే కౌశల్య, ఎలా ఉన్నావే? నిన్నటిదాకా పట్టు చీర కట్టుకొని కాళ్ళలో తిరిగిందానివి. ఇప్పుడు ఈ పెంకుటింట్లో ఎలా ఉంటున్నావే? చూస్తుంటే నాకే జాలేస్తుందమ్మా. దేవుడు రాసిన రాత కమల, అనుభవించక తప్పుతుందా? అయినా మీ ఆయనక ఆ వయసులో వ్యాపారాలు అవసరమా చెప్పు? సరే, ఆ సంగతి పక్కన పెట్టు. లోపల నీ కోడలిద్దరూ గొడవ పడుతున్నట్లున్నారు. ఆశలు పోయినా వాళ్ళ అహంకారం పోలేదా ఏంటి? అలా అనుకుంటూ ఉండగా ఆ సమయంలోనే వంటగదిలో కీర్తి, కుసుమ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు కీర్తి, కుసుమ, కూరలో ఆ మాత్రం నూనె లేకపోతే ఎలా తినాలి? మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను రోజుకి రకరకాల వంటలు తినేదాన్ని. ఇప్పుడు ఈ ఉప్పు లేని పప్పు లేని కూడు నా వల్ల కావట్లేదు. నేను మాత్రం ఏం చేయాలక్కా? ఉన్నదే వండుతున్నాను. నాకైనా ఈ పేదరికం అలవాటుందా ఏంటి? నా పుట్టింటి నుంచి నేను ఎన్ని నగలు చీరలు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా. ఇప్పుడంతా దరిద్రం పట్టింది. అసలు ఇదంతా మావయ్య గారి వల్లే. చూసుకోకుండా వ్యాపారం చేసి మనల్ని పాడింట్లో పడేశారు. అప్పుడు కావ్య వంటగదిలోకి కోపంగా వచ్చి, వదిన్లారా, దయచేసి నోరు మూసారా? పక్కింటి కమల ఆంటీ వచ్చి మనల్ని ఎగతాళి చేసేళ్తోంది. అక్కడ నాన్నగారు పరువు పోయిందని గుండె పగిలి ఏడుస్తున్నారు. మీరు ఈ సమయంలో కూడా గొడవ పడతారా? మేమేం తప్పు మాట్లాడం కావ్య, ఉన్నమాటంటే ఉలికెందుకు? అంతలో రాజేష్, రాకేష్ ఇద్దరు నీరసంగా కళ్లల్లో నీళ్లతో ఇంటికొస్తారు. ఏరా రాజేష్, రాకేష్, ఏమైందిరా? ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేశారు? నాన్న, కంపెనీ నష్టాల్లో ఉందని నన్ను రాకేష్ ఇద్దరిని ఉద్యోగుల నుంచి తీసేశారు. అయ్యో భగవంతుడా, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, ఇప్పుడు నా కొడుకుల ఉద్యోగాలు కూడా పోయాయా? ఈ అప్పులు ఎలా తీర్చాలి? మేము ఎంతో బ్రతిమలాడాం మమ్మీ, కానీ ఎవ్వరు వినలేదు. ఇప్పుడు మన పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. నన్ను క్షమించండిరా, నా వల్లే ఈ కుటుంబం ఇలా రోడ్డున పడింది. నేను పైకి పోయి ఉంటే బాగుండేది. అలా అనకండి, మీరు పోతే మేమేమైపోవాలి? అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో ఇంట్లో బియ్యం కూడా అయిపోతాయి. కీర్తి, కుసుమలకు ఏం చేయాలో పాలుపోదు. కావ్య ఆలోచనలో పడుతుంది. నాన్నా, అన్నయ్యలారా, మీరు ధైర్యంగా ఉండండి. ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఏం పని చేయాలి చెల్లి? నాకిప్పుడు కొత్త ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. వదిల్లారా, మీరిద్దరు ఇక్కడికి రండి. మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా, కానీ మీ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? మనం ఓ చిన్న బిర్యానీ బండి పెట్టుకుందాం. కుసుమ షాక్తో, ఏంటి, రోడ్డు మీద బండి పెట్టి మనం బిర్యానీ అమ్మాలా? అంత బతుకు బతకాలా? నిన్నటిదాకా కారులో తిరిగిన వాళ్ళం ఈరోజు రోడ్డు మీద అమ్ముకుంటున్నారని ఊర్లో వాళ్ళు నవ్వరా? పక్కింటి కమల ఆంటీ అయితే బజార్లో నిలబడి మరీ నవ్వుతుంది. నవ్వే వాళ్ళు మనకు పట్టడనం పెట్టరు వదినా. ఆకలితో చావడం కంటే కష్టపడి బ్రతకడం గొప్ప. మనం కేవలం 30 రూపాయలకి నాణ్యమైన పేదవాళ్ళ బిర్యానీ అమ్ముదాం. 30 రూపాయలకా? అలా అయితే మనకు నష్టం వస్తుంది కదా కావ్య. రాదన్నయ్య, లాభం తక్కువ వస్తుంది, కానీ ఎక్కువ మంది కొంటారుగా. వదిల్లారా, మీ గొడవలు పక్కన పెట్టి ఒక్కసారి ఈ ఇంటి కోసం కలిసి నిలబడండి ప్లీజ్ వదినా. కుసుమ, కావ్య చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మనం పట్టింపులకు పోయి సాధించింది ఏమీ లేదుగా. మన అహంకారం మనకు అన్నం పెట్టట్లేదు. మనిద్దరం కలిసి ఈ ఇంటిని నిలబెడదాం. అవునక్క, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు అనవసరంగా నీతో పోటీ పడ్డాను. మావయ్య గారు, అత్తయ్య గారు రోడ్డున పడ్డారు. మన భర్తలు దిగలుగా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మంది. నేను నీకు తోడుగా ఉంటానక్కా. నా కోడళ్ళు ఎంత మారిపోయారు దేవుడా.
మీ బుద్ధి మారితే చాలు ఈ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే ఓనర్ శ్రీనివాస్ సాయంతో ఒక పాత తోపుడు బండిని కిరాయికి తీసుకుని వచ్చారు. దానికి పేదవాళ్ళ బిర్యానీ కేవలం 30 రూపాయలని ఒక బోర్డు రాశారు. వంట పూర్తయ్యాక బస్టాండ్ పక్కనే బండి పెట్టారు. మొదట్లో అయితే ఎవ్వరూ రాలేదు. అటుగా వెళ్తున్న కమల వాళ్ళని చూసి వెటకరంగా నవ్వింది. ఏంటి కీర్తి, కుసుమ, మీ అత్త ఇంట్లో కూర్చొని ఆడలేసే మీరు ఇప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకుని బిర్యానీ అమ్ముకుంటున్నారా? అయ్యో పాపం, మీ బతుకులు ఇలా అయిపోయాయంటి. మీ బిర్యానీ ఎవడు తింటాళ్లే గాని బండి కట్టేసి ఇంటికెళ్ళండి. కమలా ఆంటీ, మీరు మాకొచ్చి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా అవమానించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అనగానే కమల మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలో ఒక ముసలి రిక్షా కార్మికుడు అలసిపోయి అటుగా వచ్చాడు. అమ్మా, బోర్డు మీద 30 రూపాయలని రాశారు. నిజంగానే 30 రూపాయలకి బిర్యానీ ఇస్తారా? ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆకలితో కడుపు మండిపోతుంది తల్లి. రండి తాత, మీకోసమే ఈ బండి పెట్టింది. అలా అని కుసుమ వేడి వేడి బిర్యానీ వడ్డించింది. ఆ తాత ఒక ముద్ద నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అబ్బా, అమృతంలా ఉందమ్మా. ఈ రేటుకి ఇంత మంచి రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు తల్లి. మీ చేతులు చల్లగుండాలి. మీరు పెట్టిన ఈ అన్నం నా ప్రాణాన్ని నిలబెట్టింది. నేనెళ్ళి నా తోటి వాళ్ళకు కూడా చెప్తాను. ఆ రిక్షా తాత చెప్పడంతో గంటలోని బండి దగ్గర జనం క్యూ. ఆ సమయంలో అక్కడికి ఒక యువకుడు చేతితో కెమెరా తీసుకొని వచ్చాడు. అతని ప్రముఖ ఫుడ్ బ్లాగర్ భాస్కర్. హలో అండి, నా పేరు భాస్కర్. నేను ఫుడ్ బ్లాగర్ని. యూట్యూబ్ లో నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా. ఇక్కడి నుంచి వెళ్తుంటే ఈ బిర్యానీ వాసన నన్ను ఆపేసింది. ఈ జనసందోహం చూస్తుంటే ఏదో స్పెషల్ అనిపించింది. నాకు ఒక ప్లేట్ ఇస్తారా? ఓ తప్పకుండా అండి, ఇదిగోండి వేడి వేడి బిర్యానీ. కెమెరా చూస్తూ తింటూ భాస్కర్, వావ్, వండర్ఫుల్ ఫుడీస్. ఇక్కడ పేదవాళ్ళ బిర్యానీ పేరుతో కేవలం 30 రూపాయలకే అద్భుతమైన బిర్యానీ చేస్తున్నారు. 5 స్టార్ హోటల్ కూడా దీని ముందు పనికి రాదు. రుచితో పాటు వీళ్ళ క్వాలిటీ, వడ్డించే ప్రేమ, ఆ మోగం. ఈ వీడియో ఈ రోజే నా ఛానల్లో పెడతాను. మీ బండి రేపటికల్లా వైరల్ అయిపోతుంది చూడండి. చాలా థ్యాంక్స్ అండి భాస్కర్ గారు. మా భార్యలు కీర్తి, కుసుమల కష్టానికి తగ్గ ఫలితం ఇది. అలా అన్నట్టుగాని భాస్కర్ పెట్టిన వీడియో వైరల్ అయింది. మరుసటి రోజు జనాలు బండి దగ్గర విపరీతంగా పెరిగిపోయారు. ఇంట్లో ఉన్న ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరకు ఆనందంగా వచ్చాడు. రఘురాం గారు, కంగ్రాట్స్. మీ బండి గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇందాకే నేను కూడా బిర్యానీ తిన్నాను. మీ కోడళ్ళ చేతి వంట అబ్బో అద్భుతం. ఈ విజయం మీ కష్టానికి దేవుడిచ్చిన బహుమతి. అంతలోనే అటుగా వెళ్తున్న కమల వాళ్ళ బండికొస్తున్న గిరాకీ చూసి ఆశ్చర్యపోయింది. మెల్లగా కుసుమ దగ్గరకొచ్చింది. ఆహా, ఏవి కుసుమ, అంతా నీ బిర్యానీ గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న నేనన్న మాటలు మనసులో పెట్టుకోకండి. ఏది, నాకు ఒక 2 పార్సెల్స్ గట్టవే, డబ్బులు తీసుకో. పర్వాలేదు కమల ఆంటీ, మీరు రావడం మాకు సంతోషం. ఇదిగోండి మీ పార్సెల్స్. వచ్చిన లాభాలు చూసి కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. రఘురాం కన్నీళ్లు తుడుచుకుంటూ, కీర్తి, కుసుమ, ఈ రోజు మీ వల్ల మన కుటుంబం పరువు నిలబడిందమ్మా. కోడళ్ళంటే కష్టకాలంలో వదిలేసి పుట్టింటికి పోయేవాళ్లు కాదు, కుటుంబానికి కవచంలా నిలబడి ఆడపడుచులని నిరూపించారు. నేను చేసిన అప్పులకు బలి అయిపోతామనుకున్నాను, కానీ మీరే కాపాడారమ్మా. అవును కీర్తి, నేను నిన్ను ఎప్పుడూ విలాసాలకు అలవాటు పడిందని అనుకున్నాను, కానీ నీలో ఇంత ఓర్పుందనుకోలేదు. నన్ను క్షమించు. కుసుమ, నువ్వు ఈ రోజు రోడ్డు మీద కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోయింది, కానీ జనాలందరూ నిన్ను దీవిస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది. ఇదంతా కావ్య, శ్రీనివాస్ అంకుల్ ఇచ్చిన ధైర్యం అండి. అంతేకాదు అత్తయ్య ఆశీస్సులు. అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? నా కోడలని చూసి నేను ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. దేవుడు మనకు కష్టం ఇచ్చింది మన డబ్బు తీసుకోవడానికి కాదు, మన ఉద్య ఉన్న ప్రేమని బయటకు తీయడానికని ఇప్పుడు అర్థమైంది. సెంటిమెంట్ చాలు గాని రేపు డబుల్ క్వాంటిటీ ఉండాలి. ఆ భాస్కర్ గారి వీడియో వల్ల రేపు జనం ఇంకా వస్తారు వదిల్లో. రేపు ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా కలుపుదాం కుసుమా. డన్ అక్క, మన బ్రాండ్ ని ఎక్కడిగా తీసుకెళ్లిపోదాం. అలా మొదలైన పేదవాళ్ళ బిర్యానీ
పక్క ఊర్లకు కూడా పాకింది. రాజేష్ రాకేష్లు దాన్ని ఒక పెద్ద సంస్థగా మార్చారు. తక్కువ ధరకి ఆహారం ఇస్తూ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కీర్తి కుసుమలు ప్రాణంగా మారిపోయారు. రఘురాం అప్పులన్నీ తీరిపోయాయి. కుటుంబం మొత్తం ఒకప్పటి కంటే ఎక్కువ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు.